జేఈ న్యూస్ కు స్వాగతం. నా పేరు జాహ్నవి. ఇక వార్తల్లోని వివరాలు. ఈ నెల 13న జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతు తెలుపుతున్నట్లు తెలంగాణ వికలాంగుల సంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ నారా నాగేశ్వరరావు తెలిపారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియా సమావేశంలో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఫర్ ది డిసేబుల్డ్ ప్రధాన కార్యదర్శి చెరుకు నాగభూషణం, అఖిల భారత దివ్యాంగుల ఐక్య వేదిక అధ్యక్షులు పల్లెబోయిన సుధాకర్ వర్మలతో కలిసి మాట్లాడారు. మనం ఏందనంటే పార్లమెంటు ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారికి మద్దతు ఇద్దాం, వికలాంగుల సాధికారత సాధిద్దాం అనే నినాదంతో మరి ముందుకు రావడం జరిగింది. ఎందుకు మరి ఈరోజు మనం వికలాంగులన్నీ కూడా రాష్ట్రంలో కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలనుకుంటే రాష్ట్ర జనాభా కనుక పరిశీలిస్తే 2011లో 11 లక్షల జనాభా వికలాంగులు ఉన్నారు. కానీ 21 రకాల వైకల్యం 2016 చట్టం ప్రకారం ఏంటంటే రాష్ట్రంలో 20 లక్షల జనాభా, వాళ్ళ కుటుంబాలతో కలుపుకుంటే 50 లక్షల జనాభా. ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గానికి దాదాపు 35 నుంచి 45 వేల మధ్య వికలాంగుల జనాభా ఉంటారు. ఇది గెలుపు ఓటంలో నిర్ణయిస్తున్నది. అయితే ముఖ్యంగా ఏంటంటే మేము ఎందుకు కాంగ్రెస్కి మద్దతు తెలపాలంటే వికలాంగులు ముఖ్యంగా వికలాంగులని మొట్టమొదటి నుంచి కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగుల చట్టం 1990 కావచ్చు, వికలాంగుల హక్కుల చట్టం 2016 కావచ్చు, రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ద్వారా మరి వికలాంగులందరికీ దేశంలో మరి 1 లక్ష రూపాయలు విలువైనటువంటి మోటార్ వెహికల్స్ పంపిణీ కానీ మొట్టమొదటి పంచవర్ష ప్రణాళికలో వికలాంగుల సబ్జెక్టు చేర్చింది కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మర్చిపోవద్దు. తల్లిలాంటిది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టోని కనుక పరిశీలిస్తే మరి ఏ మేనిఫెస్టో లేని అంశాలని మరి ఈరోజు కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టో చేర్చారు. మొట్టమొదటిసారిగా మరి వికలాంగుల హక్కుల చట్టాన్ని రాష్ట్రాల్లో సంపూర్ణంగా అమలు పరుస్తున్నది. రెండోది వచ్చేదానికి ఈ లూయి బ్రెయిలీ అందుల భాష కానీ మరి బదిరుల భాష, సంఖ్య భాష కానీ జాతీయ భాషగా గుర్తిస్తున్నారు. అంతేకాకుండా వికలాంగులకు వాళ్ళ రక్షణ సంరక్షణమైనటువంటి ఒక పథకాన్ని భద్రతను కల్పించేందుకు జాతీయ స్థాయిలో ఒక పథకాన్ని కూడా పెడుతున్నారు. అదేవిధంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో లెక్క మరి స్థానిక సంస్థల్లో వికలాంగులందరికీ జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ ఇవన్నీ కూడా ప్రాధాన్యత రిజర్వేషన్లు ఇస్తామని అన్నారు. అంతేకాకుండా మరి ఎవరైతే మేధోపరమైనటువంటి మెంటల్ రిటార్డేషన్ పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా జాతీయ స్థాయిలో ఒక ఎక్సలెంట్ అకాడమీ అనే సంస్థను స్థాపించి తద్వారా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తా ఈ విధంగా మరి వికలాంగుల జాతీయ మేనిఫెస్టో స్టేట్కు ఇస్తే మరి రాష్ట్ర మేనిఫెస్టో మీ అందరికీ తెలిసి పెద్దపీట వేసింది. వికలాంగుల సంక్షేమానికి, అభివృద్ధికి, సాధికారతకు పెద్దపీట వేసింది. మీరు చూస్తే కాంగ్రెస్ మరి 6,000 రూపాయలు నెలకు పెన్షన్ కాంగ్రెస్. తర్వాత రాష్ట్రంలో వికలాంగుల చట్టాన్ని సంపూలుగా అమర్చబడి అన్నారు. మూడోది ఏంటంటే వికలాంగులకు ఖాళీగా ఉన్నటువంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కానీ బ్యాక్లాగ్ ఉద్యోగాలు కానీ భర్తీ చేస్తామన్నారు. ఈ విధంగా వికలాంగులకు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, రుణాలు కావచ్చు ఇస్తున్నారు. తర్వాత ఉద్యోగాలు క్యాలెండర్ పద్ధతిలో భర్తీ చేస్తామన్నారు. ఇవన్నీ అంచనా వేసుకుంటే మరి మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని అనుకున్నాం. మరి రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ద్వారా ఈ వికలాంగులందరికీ కూడా మరి చేసింది కూడా ఈ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ. మరి రాహుల్ గాంధీ గారి రానున్న నాయకత్వంలో వికలాంగ సంక్షేమం, అభివృద్ధి, సాధికారతకు మరి పాటుపడుతుందనే నమ్మకంతో మీ అందరం కూడా ఇక్కడ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. మొట్టమొదటిసారి ఎందుకంటే ఇక్కడ పెద్దపల్లి నియోజకవర్గంలో గడ్డం వంశీకృష్ణ గారు ఉన్నారు. వీరందరికీ తెలుసు ఈయన లెగసీ ఆఫ్ ది పొలిటికల్ ఫ్యామిలీ. గడ్డం వంశీ గారికి వస్తూ చాలా విదేశాల్లో కానీ విద్యను అభ్యసించిండు. మన తండ్రి గారి యొక్క వాళ్ళ తాత మరి కాకా వెంకటస్వామి గారు ఉన్నారు. వాళ్ళకి పెద్ద చరిత్ర. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా మరి ఇల్లు ఇచ్చినటువంటి ఉన్నది. వారి కుమారుడే మరి మన ఒకసారి ఎంపీ అయినటువంటి వివేక వెంకట్ గారు. వారు మాకు వికలాంగులకు ఏంటంటే విశాఖ ఇండస్ట్రీ ద్వారా వికలాంగులకు ప్రతి సంవత్సరం కూడా CSR ఫండ్స్ ఇస్తుంటారు, ఆటల పోటీలకు స్పాన్సర్ చేస్తుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వికలాంగుల హక్కుల చట్టాన్ని రూపకల్పన చేసింది. మల్లికార్జున ఖార్గే రాజ్యసభలో ప్రవేశపెట్టినప్పుడు 5% రిజర్వేషన్ ఉండే. దాన్ని మరి బీజేపీ ప్రభుత్వం వచ్చి 4% రిజర్వేషన్ తగ్గించింది. కాబట్టి నిజంగా ఏందనంటే మరి ఒక విధంగా ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చినాక అధిక మెజార్టీ ఇటు రిజర్వేషన్లు కానీ, అటు ప్రజాస్వామ్య మనుగడ కానీ, ఇటు లౌకిక అనేది కానీ ఈ మనుగడకే ప్రశ్నార్థకం అవుతుంది. కాబట్టి నేను అందరికీ చేసేదంటే వికలాంగులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ట్రాన్స్జెండర్ కావచ్చు, ముస్లింలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, మన రక్షణకు, సంరక్షణకు మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎప్పటి నుంచో పట్టుకొమ్మలు ఇస్తున్నాం. ఈసారి ఎన్నికల్లో మరి గడ్డం వంశీ గారు పార్లమెంట్ నియోజకవర్గం సభ్యులుగా ఉన్నారు. వారికి వేసి మన మద్దతు తెలిపి మా మద్దతు సంపూర్ణంగా ప్రకటిస్తాం. జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో స్థానిక పార్లమెంట్ కాంగ్రెస్ కాంటెస్టెడ్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు గారికి నైతిక మద్దతు ఇవ్వడానికి బలమైన కారణం ఇందాక సోదరులు ఏదైతే చెప్పిండో రాష్ట్ర కేంద్ర మేనిఫెస్టోలో అంశాలతో పాటు ముఖ్యంగా మేము దశాబ్దాల కాలంగా అన్ని సమస్యలకు ప్రధాన పరిష్కార మార్గము
ఏదైతే రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఉందో అందులో భాగంగా మొదటి దశలో స్థానిక సంస్థల రిజర్వేషన్ అనే అమలు చేస్తామనే విషయము జాతీయ స్థాయి మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. దీనికి కృతజ్ఞతగా మేము ఈ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి నైతిక మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఏదైతే మే 13న జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి వికలాంగ కుటుంబము కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని పిలుపుస్తున్నాము. అదేవిధంగా ఏదైతే గ్రామస్థాయి నుంచి వార్డు మెంబరు, సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, కోఆప్షన్ మెంబరు, ఇలాంటి అన్ని లోకల్ బాడీస్లలో అన్ని రకాల వికలాంగులకు ప్రాతినిధ్యం దొరికే అవకాశం ఉంది. కాబట్టి రేపు పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోగానే ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం కాబట్టి శాసనసభలో ఆమోదించి అమలు చేసే అంశం కాబట్టి తప్పనిసరిగా ఎలక్షన్లు అయిపోగానే ఈ రిజర్వేషన్ల అమలు కాంగ్రెస్ పార్టీకి కృషి చేస్తుందని మేము భావిస్తున్నాము. ఒకవేళ ఏమాత్రం ఆలస్యమైనా కూడా మేము అది కృషి చేయడానికి మేము పోరాటం చేసి కృషి చేసే విధంగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ దీని కృతజ్ఞతగా రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి వికలాంగ కుటుంబం కాంగ్రెస్ పార్టీకి, స్థానిక కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా ఇక్కడున్న ప్రజలకు పిలుపునిస్తున్నాం.